మన దానాలో ఏంటంటే బేసిక్ గా మీరు చూసినట్టయితే ఫీడ్ బజార్ దానా ఎట్లా వచ్చింది ఈ విధంగా మనకు మురుగుల్లాగా వస్తుంది. ఓకేనా? దీంట్లో మనకు చూడడానికి ఇది చిన్న మురుగుల్లానే కనబడుతుంది, పిల్లెట్ లానే కనబడుతుంది, కానీ దీంట్లో మనకి 12 నుంచి 18 రకాల ఐటమ్స్ వస్తాయి క్వాలిటీని బట్టి. సో దీని మనకు సాధారణంగా చూసుకుంటే పత్తి చెక్క, పల్లి చెక్క, సోయా చెక్క, కొబ్బరి చెక్క, మొక్కజొన్న పిండి, తౌడు, నూకలు, 4 రకాల పప్పులు వస్తాయి. మళ్ళీ దాని విధంగా కాల్షియం, మినరల్ మిక్సర్, విటమిన్స్, ఎంజైమ్స్, టాక్సిన్ బైండర్, బైపాస్ ఫ్యాట్, అంటే మొత్తం ఒక పశువుకు ఏమైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో అప్పుడు రైతు ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా 365 రోజులు నాణ్యమైన దానా వాడగలుగుతాం. మన ఉద్దేశం అది. ఇప్పుడు మనం బయట ఒక దానా దుకాణంకి వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, ఈ రోజు ఒక రకమైన పత్తి చెక్క వస్తుంది, రేపు ఇంకో రకమైనది వస్తుంది. రేట్లు కూడా ఒకరోజు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అంటే క్వాలిటీ అనేది ఇక్కడ ఉండదు. మన ఫీడ్ బజార్ దానాలో ఏంటంటే బేసిక్ గా మనం అన్ని రకాల క్వాలిటీ అనేది దీనిలో మనం మెయింటైన్ చేస్తాం. ఓకేనా? మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మన బ్యాగ్ పైన అన్ని డీటెయిల్స్ ఉంటాయి, దీనిలో ఏమేమి ఉన్నాయని కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ బ్యాగ్ పైన మనం 27% ప్రోటీన్ రాసామండి, 101% మనకి 27% ప్రోటీన్ మెయింటైన్ చేస్తారు. అంటే ఒక రైతుకు నువ్వు 10 రూపాయలు పెట్టుబడి పెట్టావు అనుకోండి, 10 రూపాయలకి 10 రూపాయల విలువ అనేది లభించాలి. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే నువ్వు 10 రూపాయలు పెట్టుబడి పెడతాను అంటే నీకు వచ్చే సరుకు వాల్యూ రైతుకు తెలియదు, ఎవరికి తెలియదు. సుమారుగా 6 రూపాయలు 7 రూపాయలు వస్తుంది. అంటే 3 రూపాయల క్వాలిటీ అనేది దెబ్బతింటావు. సో మనం ఇచ్చే నువ్వు 100% డబ్బులు పెడితే నీకు 100% రిజల్ట్ రావాలి. ఆ ఉద్దేశంతో మనం తీసుకొచ్చింది ఏంటంటే ఈ ఫీడ్ బజార్. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పార్ట్ ఆఫ్ కర్ణాటకలో కూడా మనకు దొరుకుతా ఉందండి. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మనకు తమిళనాడులో కూడా మనం ఎంటర్ అవుతాం.